హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, ఈ పర్సన్ విషయంలో అసలు మీ పరిస్థితి ఎలా ఉంది, మనం వీడియోలో మీ పరిస్థితి ఎలా ఉందో వస్తుంది కదా, అది చూశాక అసలు మీకు గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. అసలు ఈ వ్యక్తి విషయంలో మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్ మాకు క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో, అది ఎవరైనా సరే, ఫీమేల్ మేల్, హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరి గురించి ఎవరు చూసినా అసలు మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఎలా ఈ పరిస్థితికి ఎప్పుడు ఎలాంటి గైడెన్స్ ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే మీ పరిస్థితి చూద్దాము, చెప్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వలన అసలు వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ గురించి అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, నాకు క్లారిటీ ఇవ్వండి, కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ కోసం అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, నాకు క్లారిటీ ఇవ్వండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి. ఏదైనా చెప్పేది నేనైనా చెప్పించేది మీరే. ప్లీజ్ యూనివర్స్, డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ కోసం అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏమనుకుంటున్నారు. ది హెర్మిట్, టెన్ ఆఫ్ పెంటికల్, ది వరల్డ్, 3 ఆఫ్ స్పోర్ట్స్, మూన్, క్వీన్ ఆఫ్ పెంటికల్, మీ లైఫ్, 9 ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, ఈ వ్యక్తి గురించి మీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇది కూడా చూసాను, కనిపిస్తుంది. ఓకే, ఈ వ్యక్తి వలన అసలు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి వలన మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, మీరు చాలా అసలు మీ చుట్టూ ఫ్యామిలీ ఉంది, మంచిగా మీ లైఫ్లో ఎర్న్ చేసుకొని, మీకు మీరు స్వతంత్రంగా ఎర్న్ చేసుకొని మీ లైఫ్లో మీరు నిలదొక్కుని బాగానే ఉన్నారండి. ఆ వ్యక్తి లేరు అనే లోటైతే, ఆ వ్యక్తి మోసం చేశారు, చీట్ చేశారు అనే ఆలోచనలో అయితే మీరు డిలే అయిపోయారండి. మీకు చుట్టూ ఎందరూ ఉన్నా అసలు ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, మీకేం అర్థం కావడం లేదనమాట. అసలు ఈ వ్యక్తి వస్తారా అని ఆశలు పెట్టుకోవాలా ఏంటా అనేది కూడా మీకు అర్థం కావడం లేదు. ఈ వ్యక్తి నుండి ఆన్సర్ అయితే రావడం లేదు. మీరు అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఇంకోటి కూడా కనిపిస్తుందండి. మీకు జరిగిన ఈ మోసానికి థర్డ్ వ్యక్తి కూడా ఎవరో ఉన్నారు. అది ఫ్యామిలీ, మీకు ఎలా థర్డ్ పార్టీ ఉందో అది అలానే తీసుకోండి. అది ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ సిస్టర్ ఎవరైనా అయి ఉండొచ్చండి. ఇక్కడ ఫాదరు బ్రదర్ కూడా కనిపిస్తున్నారు. మీరు ఏం అసలు మీ లైఫ్ ఎంతైనా ఈ ఆలోచన నుండి బయటపడి, నా లైఫ్ని నేను ఎలా అయినా న్యూగా స్టార్ట్ చేసి జర్నీ చేద్దామో అని మీరు ఒక్కొక్కసారి అనుకుంటున్నా, మీ మనసులో అవి అన్నీ హోల్డ్ చేసుకొని, మీకు జరిగిన మోసం కానీ ఏమైనా హోల్డ్ చేసుకొని చాలా బాధపడుతున్నారండి. మీ జీవితం అసలు ఎటుపోతుందో అది మీకే అర్థం కావట్లేదు. ఈ వ్యక్తి ఎందుకు కలిశారు, ఇలా నేను మంచిగా ఉండే లైఫ్లోకి సడన్గా వచ్చి నాకు ఒక హోప్ అనేది పెట్టి, ఒక హోప్తో నన్ను తీసుకువచ్చి ఎందుకు ఇలా మధ్యలో ఇప్పుడు వదిలేశారు. ఇలా అవుతుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళతో హ్యాపీగా వెళ్ళిపోద్ది లైఫ్ అనేది అయితే మీరు అనుకున్నారు. అసలు వెనక ముందు చూడకుండా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి మరి వాళ్ళు ప్రపోజ్ చేస్తే మీరు వెనక ముందు కూడా చూడలేదండి, ఆలోచించలేదు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని.
కొంతకాలం అయితే మీరు హ్యాపీగా అయితే ఎర్న్ చేశారండి. మంచిగా న్యూ బిగినింగ్ చేశారు. మంచి న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. అబ్బా! వీళ్ళే మా ప్రపంచం అన్నట్టు మీరు అనుకున్నారండి. వీళ్ళు వచ్చాక మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా అని అనిపించింది ఫస్ట్. చాలా చాలా హ్యాపీగా లీడ్ చేశారండి. వీళ్ళు మీకు మనీ హెల్ప్, మనీ అబెండెన్స్ కూడా ఇచ్చారు. అన్నీ అనమాట. మీ మదర్‌కి బాలేదన్నా, ఏదైనా వీళ్ళు హెల్ప్ చేయడం అన్నీ అయితే చేశారండి. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు గుర్తొస్తున్నాయి కదా! ఈ వ్యక్తిని వదిలేయాలా? లేకపోతే వెయిట్ చేయాలా? అనే సిచ్యువేషన్ మీకేమీ అర్థం కావట్లేదనమాట. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ వ్యక్తిని విడిచిపెట్టేద్దామా అంటే వస్తారేమో అని అనిపిస్తుంది. వెయిట్ చేస్తుంటే అబ్బా! ఈ వ్యక్తి నుండి ఇంతే రాదా, మరి ఇంతేనా నా జీవితము అని మీరు ఎవరికీ చెప్పుకోలేక మీ మనసులోనే దాచుకొని అలా హోల్డ్ చేసుకొని చాలా బాధ అయితే పడుతున్నారండి. మీ రాత్రి వచ్చేసరికి మీకు అసలు ఒకటే క్వశ్చన్, ఈ వ్యక్తి ఎందుకు కలిశారు, అసలు హ్యాపీగా ఉండే నా లైఫ్లోకి వచ్చి ఎందుకు నన్ను ఇంత ఆగం చేశారు అనేదైతే మీకు కనిపిస్తుందండి. సడన్గా దూరం పెట్టడం జరిగింది. సడన్గా బ్లాక్ చేసేయడం జరిగింది. అది కూడా మీకు ఒక గొడవ, నాకు ఇక్కడైతే ఒక గొడవ అయినట్టు ఏం కనిపించట్లేదండి. సడన్గా అవి జరిగిపోయాయి. అది థర్డ్ వ్యక్తి అని కూడా అయి ఉండొచ్చు. నాకైతే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది. ఒక లేడీ వలన, లేకపోతే మదర్, ఫాదర్, ఎవరో ఫ్యామిలీ వలన అయినా మీకు వాళ్ళు రిప్లై అయితే ఇవ్వట్లేదండి. మీరు మెసేజ్ చేస్తున్న వాటికి రిప్లై రాకపోవడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. చాలా మోసపోయారండి వీళ్ళ చేతుల. మీకైతే ఆనందమే లేదు మీ లైఫ్లో. ఆ వ్యక్తి రాకపోయిన ముందర కొందరికైతే హ్యాపీగా లేదు జీవితం. ఈ వ్యక్తి రాగానే హ్యాపీగా ఉంది. కొందరికైతే హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఆ వ్యక్తి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు. ఎందుకు వచ్చారు అనేది మీకు ఒక క్వశ్చన్ మార్కు. అసలు ఏం నేర్పించడానికి వచ్చారు, నేను ఇందులో ఏం నేర్చుకున్నాను, ఆ వ్యక్తి రాగానే నా లైఫ్లో నేను ఏం నేర్చుకున్నాను ఏంటి అనేది చాలా మీరు జగలైతే అవుతున్నారండి. మీరైతే ఒక మెసేజ్ గురించి వెయిట్ చేయడం, వాళ్ళ నుండి రీయూనియన్ కోసం ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎంతైనా మీరు మూవ్ ఆన్ అవుతాను అంటే మాత్రం అది మీ వల్ల కావడం లేదు. మీ వల్ల అయితే అస్సలు కావడం లేదు. మీకు చేసుకోవడానికి ఒక ఛాన్స్ కూడా ఏం లేదు. మేబీ మీ ఫ్యామిలీలో కూడా ఎందుకు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు, వద్దు అని అంటుంటే మీరు వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. నేను ఇక్కడితో ఆగిపోతాను, మీరే వేరే వాళ్ళని చూస్తే చూడండి అని కూడా చెప్పలేకపోతున్నారు. మీ సిచ్యువేషన్ అయితే అట్లా ఉంది. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీకైతే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. వాళ్ళతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. మీకు అన్కండిషనల్ లవ్ ఉందని చెప్పొచ్చు. వీళ్ళపైన మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ప్రేమ ఉండే కదా, ఈ వ్యక్తి ఎందుకు కలిశారు, ఇలా ఎందుకు నా జీవితం అయింది అని అనిపిస్తుంది. నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఎంతో సరదాగా సాగిపోయిందనమాట. ఆ వ్యక్తి రావడం, అబ్బా ఈ ప్రపంచంలో ఈ వ్యక్తి నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అని ఫీల్ అయ్యి బయటికి వెళ్ళడం కానీ, మీరు సరదాగా జర్నీ చేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉన్నారండి. ఒకసారిగా నీకు నాకు ఏం లేదు అన్నట్టు వాళ్ళు రీజన్ కూడా చెప్పకుండా మీ హార్ట్ని అయితే బ్రేక్ చేశారండి. అది ఒక థర్డ్ పార్టీ వల్ల, లేకపోతే మీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ వలన వీళ్ళైతే దూరం అయ్యారు. మరి ఈ వ్యక్తికి లవ్ ఉందా, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి లవ్ ఉందా, మా వ్యూవర్స్ పైన? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తికి లవ్ ఉందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి లవ్ ఉందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి లవ్ ఉందా? మాకు చెప్పండి యూనివర్స్. మరి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా, వాళ్ళకి లవ్ ఉందా? చూడండి. అలా అంటే మీకు ఇంత బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇక్కడ ఈ సిచ్యువేషన్కి ఏదైతే జరిగిందో, ఆ గొడవలు, మీతో విభేదాలు అవే వీళ్ళకి గుర్తొస్తున్నాయండి. ప్రేమ అయితే ఉంది, ఒక ఆఫర్ ఇవ్వాలి,
వీళ్ళతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని మనసులో ఉన్నా అది అక్కడ వరకే, యాక్షన్లో లేదు. ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అయితే మీ కనెక్షన్ గురించి గుర్తు చేసుకోవడం అలాంటివి అయితే జరుగుతున్నాయండి. ఫ్యామిలీ కూడా ఆపుతుందని ఇక్కడ నాకైతే కనిపిస్తుంది. మీ పట్ల అయితే ఒక మంచి అభిప్రాయం ఉంది, కానీ మీద లవ్ ఉందా అంటే మీకు ఆ లవ్ని తెలియజేయకపోవడమే మంచిది అన్నట్టు ఈ వ్యక్తి ఉన్నారనమాట. ఒక ఆఫర్తో రావాలి అని ఉన్నా డిస్టర్బెన్స్ వస్తాయి. ఇక్కడ మీ మీద లవ్ ఉందా అని అంటే లవ్ లేదని కాదు. ఇక్కడ మీకు ఆఫర్ ఇస్తే అదే మీకు లేదు నువ్వంటే నాకు ఇష్టము వెయిట్ చేయి అని ఆ మాట చెప్పడానికైనా ఫ్యామిలీ వలనో థర్డ్ పార్టీ వలనో లైఫ్ డిస్టర్బెన్స్ అవుతాయి అని ఈ వ్యక్తి మీ ముందుకు రాలేకపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం. ఈ వ్యక్తికి అయితే ఉంది, ఎమోషన్ ఉంది. అంటే వీళ్ళకి మీరు ఒక క్వశ్చన్ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు వీళ్ళ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అనుకోండి, వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ ఉందని తెలిసి కూడా మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు తెలియలేదా వీళ్ళకి ఆ పర్సన్ ఉన్నారు మరి వెళ్ళకూడదు అని? ఈ క్వశ్చన్ కూడా వీళ్ళు అప్పుడు వేసుకుని ఉండుంటే బాగుండేది. మీ దగ్గరికి వచ్చి మీకు ఎంత ప్రేమ చూపించి సడన్గా నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇప్పుడు ఏదో మీ దగ్గరికి వస్తే మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని మీకు దూరం పెట్టడం, ఇదొకటి. మళ్ళీ ఇక్కడ పొజిషన్ అయితే ఇలాగ ఉందండి. లవ్ అయితే లేదని నేను చెప్పను, లవ్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది మీకు ఆఫర్ ఇస్తే వెళ్తే అనేది. కొంచెం టైం తీసుకొని అయినా వద్దాము అనుకుంటున్నారు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మీ మీద ప్రేమ అనేది అలా ఉందన్నమాట. వాళ్ళకి థర్డ్ వ్యక్తికి తెలిస్తే విభేదాలు అవుతాయి, వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో గొడవలు అవుతాయి, డిస్టర్బెన్స్ వస్తాయి అనేది అయితే వీళ్ళ ఫీలింగ్ అండి. లవ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్ మనసులో ఈ పర్సన్తో వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మరి వీళ్ళకి గైడెన్స్ ఏంటి? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉండే పర్సన్స్ కోసం గైడెన్స్ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా, మీకు తెలుసు. వీళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు? మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వలన ఈ స్థితిలో ఉన్నారు కదా మా వ్యూవర్స్కి మీ నుండి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి. దేర్ సంథింగ్ బెటర్. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేయండి, థింగ్స్ అనేవి బెటర్ అయితే అవుతాయి. వెయిట్ అయితే చేయండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మీ లైఫ్లో ఈ వ్యక్తి గురించి మీ పరిస్థితి ఇలా ఉంది కదా, ఈ వ్యక్తి నుంచి కొన్ని మార్పులు అయితే మీకు తెలుస్తాయి. ఆ మార్పులు అనేవి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక 1 month లోపు అయితే చూడండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవుద్ది అని అయితే చెప్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో అయితే చేంజెస్ అయితే వస్తాయండి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్, వీళ్ళ గురించి మీరు ఈ పరిస్థితుల్లో ఉండేటప్పుడు మీకు ఒక ఫ్యూ వీక్స్లో 1 month లోపు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నుంచి తెలుస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, మూవ్ ఆన్ అయిపోతానా లేకపోతే నా లైఫ్లో నేను మూవ్ అవుతానా ఏందో అనేది తెలుస్తుంది. వెయిట్ చేయాలా ఏంటనేది తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. వెయిట్ అయితే చేయండి. ఏంజల్స్ అయితే క్లియర్గా చెప్పారండి, మీకు హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, అది ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించే తెలుస్తుంది. అది మీకు అప్పుడు తెలిసిపోద్ది అనమాట, ఈ వ్యక్తి నుండి నేను మూవ్ ఆన్ అయిపోవాలా లేకపోతే వెయిట్ చేసిన దానికి వాళ్ళు వస్తారా అనే న్యూస్ అయితే మీకు తెలుస్తుందండి 1 month లోపు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.